ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా జిబ్లీ ఫోటోలతో ట్రెండీగా కనిపిస్తోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇలా అందరూ కార్టూన్ తరహా ఫోటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫోటోలు అప్లోడ్ చేస్తుండటంతో నెట్టింట ఈ నయా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇలా అప్లోడ్ చేసిన ఫోటోలు ఎంతవరకు సేఫ్? సైబర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజర్లను ఆకర్షించేందుకు కంపెనీలు సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీలో జిబ్లీ స్టైల్ ఇమేజ్ స్టూడియోను తీసుకొచ్చింది. ఇందులో తమకు కావాల్సిన ఫోటోలను కార్టూన్ రూపంలోకి ఈజీగా మార్చుకోవచ్చు. మనకు నచ్చిన స్టైల్లో కస్టమైజ్డ్ డిజైన్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. సినిమా స్టార్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మెన్లు, స్పోర్ట్స్ స్టార్లు తమ ఫోటోలను జిబ్లీ స్టైల్ ఇమేజ్లుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అభిమానులు కూడా జిబ్లీని ఫాలో అవుతున్నారు. తమ ఫోటోలను చాట్‌జీపీటీలో జిబ్లీ స్టైల్లో మార్చుకుని ఫ్రెండ్స్తో పంచుకుంటున్నారు. పోటాపోటీగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు జనాలు. ఈ జిబ్లీ పిక్స్ అనేవి అంటే యూత్ వాళ్ళు చాలా ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్నాయి కదా, చాలా అట్రాక్ట్ అవుతున్నారు. చాలా బాగున్నాయి చూడడానికి, అంటే చూడగానే అట్రాక్ట్ అవుతాం మేము. సో అట్లాంటివి మాకు చాలా ఇష్టం. ఈజీ అవుతున్నాయి కదా ఎడిటింగ్ కూడా, సో దానికి మాకు ఇష్టం. మాకు ఎంజాయ్ ట్రెండ్ అది ఇష్టం కదా. నేను నార్మల్గా ఇన్స్టా యూజ్ చేసే టైంలో ఒకసారి అందరూ స్టోరీస్ ఇదే గిబ్లీ ఆర్ట్ గిబ్లీ ట్రెండ్ అని పెట్టుకోవడం వల్ల అసలు ఏంటిది అని అనుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఎడిటింగ్ యాప్ లేదా సపరేట్గా ఇలా అనుకున్నాను. అండ్ ఐ కేమ్ టు నో దట్ ఒక ఫోటోగ్రాఫర్ ఉండేది నాకు తెలిసిన వాళ్ళకి నేను మెసేజ్ చేశాను. వాళ్ళు స్టోరీ పెడితే ఎలా వచ్చింది బ్రదర్ మీకు అని అడిగినప్పుడు చాట్‌జీపీటీలో యూ హ్యావ్ టు సర్చ్ లైక్ దిస్ అంటే చేంజెస్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ అని. సో ఐ ట్రైడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై ఫొటోస్ అండ్ మై ఫ్రెండ్స్ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. అయితే జిబ్లీ స్టైల్ ఇమేజ్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీతో మంచి ఎంత ఉందో చెడు ప్రభావం కూడా అంతే ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగతమైన ఫోటోలను ఏఐ వ్యవస్థలోకి అప్లోడ్ చేస్తే అవి ఫేషియల్ డేటాను సేకరించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. సో దీంట్లో గిబ్లీలో మనం తెలియకుండా చాలామంది వాళ్ళ పర్సనల్ ఫొటోస్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ రకరకాల ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు. మనకి దాంట్లో వస్తున్న ఒక ఏదైతే ఈ జపనీస్ హ్యాండ్ రిటన్ వర్క్ ఏదైతే వస్తుందో అది చూడడానికి బాగానే ఉంటుంది, కానీ బట్ ఫైనల్గా ఏమవుతుందంటే మన పర్సనల్ ఫొటోస్ ఇవ్వడం వల్ల ఆ పర్సనల్ ఫొటోస్ వాళ్ళు చాట్‌జీపీటీలో స్టోర్ చేయాలి. ఆ ఫొటోస్ ఇచ్చిన తర్వాత ఆ ఫొటోస్ని ఎవరు ఎలా యాక్సెస్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. మనం రకరకాల ఫొటోస్ ఇచ్చేస్తున్నాం. సో దీని ఇంపాక్ట్ అంటే ఏముంటుందంటే రేపు హ్యాకర్స్ కానీ లేకపోతే ఎవరైనా తను తీసుకొని ఇంకో విధంగా దాన్ని మార్ఫింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో దానిగా వస్తున్నప్పుడు మనకి చాలా ప్రైవసీ ఇష్యూస్ వస్తాయండి, చాలా ఇష్యూస్ వస్తాయి. వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేసే సమయంలో పరిశీలించాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. యూజర్లు ఇచ్చే రివ్యూలను కూడా చదవాలని సూచిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం, పర్సనల్ ఫోటోలను, చిన్నపిల్లలు, అమ్మాయిల ఫోటోలను అప్లోడ్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. అసలు ఫస్ట్ పర్సనల్ ఫొటోస్ అప్లోడ్ చేయడం అనేది మంచిది కాదు. దానికి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఓపెన్ సోర్స్లు కాకుండా మనకు ఏవైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని యూజ్ చేసి వాళ్ళు కంట్రోల్గా మనకి ఎన్విరాన్మెంట్ ఇస్తే దాంట్లో ఏదైనా చేస్తే బెటర్. బిఫోర్ ఏదైనా అప్లోడ్ చేసినా పాలసీలు చదవండి, ప్రైవసీ పాలసీ ఒకసారి చదవండి. ఎంతవరకు నాకు సేఫ్, రియల్గా మనకి అవసరం ఉంటే చేయండి, అవసరం లేనప్పుడు వారి జోలికి వెళ్ళకండి. సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.